హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినట్టే వేసి ఒక గైడ్లైన్స్ అయితే ఇచ్చింది హైడ్రా పేరుతో జరుగుతున్న గందరగోళం ఏదైతే ఉందో దానికి పులి స్టాప్ పడబోతుందా అంటే కామ పడింది ప్రస్తుతానికైతే. హైకోర్టు హైడ్రా సంబంధించిన చట్టబద్ధత ఏదైతే ఉందో 99 జీవో పైన కావచ్చు, లేదంటే హైడ్రా కమిషన్ పైన కావచ్చు, కొంచెం ఆంక్షలు అయితే విధించింది. అసలు దానికి ఎలాంటి ఆంక్షలు విధించింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హైడ్రాని రూపొందించేటప్పుడే దాంట్లో కొన్ని లూప్ పాయింట్స్ని సెట్ చేసుకున్నట్టే కనబడుతుంది హైడ్రా. ఎందుకంటే 100 మంది ముద్దాయిలకి శిక్ష పడకపోయినా ఒక అపరాధికి శిక్ష పడకూడదు అనేది సిద్ధాంతం. సో ఈ లా ప్రకారం హైడ్రా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది బిల్డింగ్స్ అన్నిటిని. కానీ అన్నింటిలో చాలామంది బాధితులు కూడా ఉన్నారు. దీంట్లో పర్మిషన్స్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులని, అమ్ముకుని వెళ్ళిపోయిన లీడర్లని, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఎట్లాంటి కేసెస్ బుక్ చేయకుండా, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఓన్లీ ఆ ఇంటిని కొనుక్కొని అక్కడ ఎవరైతే నివాసయోగ్యంగా ఉన్నారో వాళ్ళపైననే వీళ్ళ దాడులు చేయడము, కంప్లీట్ అయిన ఇళ్లను కూల్చేయడము, విల్లాల్స్ని కూల్చేయడము, లేదంటే కొన్ని ప్రాజెక్ట్స్ని అడ్డగోలుగా బిల్డింగ్స్ని 4 అంతస్తులు 5 అంతస్తుల బిల్డింగ్ని కూల్చేయడము, కూల్చిన తర్వాత కూల్చిన దీన్ని యథాస్థానంలో ఉంచేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో హైడ్రా రూపకల్పన చెరువుల్ని కుంటల్ని పరిరక్షించాలని అయితే చెరువుల్ని కుంటల్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ మట్టి తవ్వడమో, అక్కడ సాయిల్ ఇది చేయడమో, లేదంటే ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసి పక్కకు జరపడమో ఏదో ఒకటి చేయాలి. అట్లా కాకుండా బుల్డోజర్లను తీసుకొచ్చి డైరెక్ట్గా బిల్డింగ్లను కూల్చిన బిల్డింగ్లు యథాస్థానంలో అలా వదిలేసి ఆ డస్ట్ ఆ చెత్త చెదారంతో, లేదంటే షెడ్లను కూల్చేసి, లేదంటే రకరకాల గందరగోళాలు, హైకోర్టు స్టే ఉన్న బిల్డింగ్స్, అన్ని పర్మిషన్స్ ఉన్న ల్యాండ్స్, అన్ని పర్మిషన్స్ ఉన్న షెడ్లు, అన్ని పర్మిషన్స్ ఉన్న బిల్డింగ్స్ని కూల్చేసింది. అసలు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ల మీద చర్యలు లేవు. అంటే హైకోర్టు ఏం చెప్పిందంటే జిహెచ్ఎంసీకి సంబంధించి వేరే వాళ్ళు నిర్ణయాధికారాలు తీసుకునేది కానీ, లేదంటే వేరే బాడీ ఏది ఫంక్షన్ చేయడానికి లేదు. హైడ్రా అనే కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి మీరు రాత్రికి జిహెచ్ఎంసీ అధికారాలని మీరు మీ చేతుల్లోకి తీసుకోవడానికి లేదు అని అయితే స్పష్టం చేసింది. అదే క్రమంలో ఐపీఎస్ అధికారికి హైడ్రా కమిషనర్గా పదవి బాధ్యతలు ఇవ్వడం పైన కూడా ప్రశ్నలు వేసింది. ఐఏఎస్ కదా ఇవ్వాలి, ఐపీఎస్కి ఎందుకు ఇచ్చారు అని. సో దానికి సంబంధించిన కంప్లీట్ బాడీ లేదు, హైడ్రాకి సంబంధించిన బాడీ లేదు. ఓన్లీ డిమాలిషన్కి సంబంధించి తప్ప దానికి శాంతి భద్రతలకు సంబంధించి అక్కడ ముందులో ఇంటిమేషన్ ఇచ్చే మెకానిజం లేదు. అక్కడ పిల్లల పుస్తకాలు కావచ్చు, వాళ్ళ బట్టలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన సామాగ్రిని పక్కకు జరుపుకునే పరిస్థితి కూడా లేకుండా చేసింది. సో లక్ష్మి అనే ఎవరైతే ఆవిడ ఈ కేసుని ఫైల్ చేశారు హైకోర్టులో, సో దీనిపైన చాలా పకడ్బందీగా ఫైల్ చేశారు. అసలు హైడ్రా ఏంటి, దీని గందరగోళం ఏంటి, మీరు అందు చూడాలని చెప్పేసి హైకోర్టుని అడిగిన పరిస్థితుల్లో హైడ్రా పైన చాలా ఆంక్షలు వచ్చినాయి. సో హైడ్రా పైన చాలా గందరగోళం జరిగింది. ఇది హైడ్రామా కింద నడుస్తుంది 2 నెలల నుంచి. ఇంత హైడ్రామా చేసి కూడా వీళ్ళు సాధించింది ఏంటి అంటే, ఒక్కొక్క చెరువు దగ్గర 7 నుంచి 8 ఎకరాల చొప్పున 117 ఎకరాలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ 117 ఎకరాలకి సంబంధించి మొత్తం స్వాధీనం చేసుకుని చెరువుల్ని రీకన్స్ట్రక్ట్ చేశారంటే అది లేదు. నాలాలపై ఉన్న ఇళ్ళు, అది కూడా చిన్న మధ్య తరహా వాళ్ళ ఇల్లు కూల్చారు తప్ప పెద్దవాళ్ళ జోలికి పోనే లేదు. వాసవి లాంటి వాళ్ళది మై హోము, రాజపుష్ప లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ నాలాల పక్కన చెరువుల్ని కబ్జా చేసి కట్టిన కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వాటిని కూలిస్తే బడాబాబుల కోపాన్ని చవి చూడాల్సి వస్తుందనో, లేదంటే ప్రభుత్వం ఇండైరెక్ట్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసో సంథింగ్ ఏదైతే జరుగుతుంది బ్యాక్ ఎండ్లో, అదైతే ఇప్పటికి వాస్తవాలు తెలియకపోయినా మనం నిందలేయకపోయినా ఫ్యూచర్లో అయితే హైడ్రా పేరుతో ఎంత దోపిడీ జరిగిందనేది అయితే బయటపడుతుంది. కానీ ఇందులో నష్టపోయేది మాత్రం సామాన్యుడే. సున్నంకుంట చెరువులో నష్టపోయిన ప్లంబింగ్ షాప్ అవ్వచ్చు, లేదంటే రెస్టారెంట్ అవ్వచ్చు, లేదంటే అక్కడ చిన్న చిన్న గుడిసెలు అవ్వచ్చు, కొన్ని ఇళ్ళు అవ్వచ్చు, నష్టపోయింది సామాన్యుడే. తర్వాత హైడ్రా పేరుతో చాలా ఏరియాల్లో అమీన్పూర్లో కావచ్చు, లేదంటే రింగ్ రోడ్ సరౌండింగ్స్లో చాలా కట్టడాలని కూల్చేశారు. అక్కడ లోకల్ లీడర్స్ ప్రోద్బలం అవ్వచ్చు, లేదంటే అక్కడ లోకల్ అధికారుల ప్రోద్బలం అవ్వచ్చు, లేదంటే మీడియా సంస్థల అత్యుత్సాహం అవ్వచ్చు, చాలా కట్టడాలని కూలగొట్టేశారు హైడ్రా అధికారులు. అసలు వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని, ఏ అధికారాన్ని బేస్ చేసుకొని, లేదంటే ఏ రకమైన కంప్లైంట్ని బేస్ చేసుకొని, అసలు వీళ్ళ దగ్గర ఎలాంటి మెకానిజం ఉంది, ఎలాంటి అవగాహన ఉంది, అసలు హైడ్రాకి సంబంధించిన చెరువులు, కుంటలు, నాలాలు, లేదంటే ప్రభుత్వ భూముల పైన ఎలాంటి అవగాహనతో వీళ్ళు వెళ్తున్నారు? జిహెచ్ఎంసీతో సమన్వయమే వెళ్తున్నారా, లేదంటే మిగతా డిపార్ట్మెంట్స్తో, విజిలెన్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అసలు విజిలెన్స్ డిపార్ట్మెంట్ దీనిలో పట్టించుకోవాలి, విజిలెన్స్ డిపార్ట్మెంట్తో సమన్వయం అవుతున్నారా, జిహెచ్ఎంసీతో సమన్వయం చేస్తున్నారా, లేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళతో సమన్వయం చేస్తున్నారా అంటే ఎవరితోనూ సమన్వయంగా లేరు. అడ్డగోలుగా కూలగొట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడో ఈరోజు మూడొచ్చింది, ఎక్కడో ఏదో చేసామన్న పరిస్థితిలోనే ఉంది తప్ప
ఒక బిఫోర్ ఇంటిమేషన్ లేదు, నోటీస్ లేదు, సామాన్లు తీసుకునే టైం లేదు, అడ్డగోలుగా వస్తున్నారు, కూల్చి పడేస్తున్నారంటే ఇంత దౌర్జన్యంగా ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన నెసెసిటీ అయితే ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే ఎటు పోయేవి కాదు. ఈ నిమిషం కత్తితో పొడుస్తున్నాడు, ఇది ఆపకపోతే మర్డర్ జరుగుద్ది అనే పరిస్థితులు అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళని ఈ రోజు కాకపోతే రేపైనా ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ అధికారులతో సహా వాళ్ళు పక్కకి జరపచ్చు, లేదంటే కూలగొట్టచ్చు. నిజంగా వాళ్ళకి టైం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చిన్న మధ్య తరహా ప్రజల ఉసురైతే రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. సో చిన్న మధ్య తరహా ప్రజల బతుకులపైనే పడుతున్నారు, వాళ్ళ ఇళ్లే కూలుస్తున్నారు. రామ్నగర్లో కూల్చినా, ఇటు సున్నంకుంటలో కూల్చినా కూడా వాళ్ళ ఇళ్లనే వీళ్ళు కూలుస్తున్నారు. చెరువుల్ని యథాస్థానంలోకి తీసుకురాని పరిస్థితి. చెరువుల మధ్యలో రోడ్లు వచ్చేసినాయి, చెరువులకి అటుపక్క ఇటుపక్క విల్లాలు వచ్చినాయి. ఆ విల్లాల జోలికి వెళ్ళని పరిస్థితి, వాటికి ఎన్ఓసీలు లేకపోయినా కూడా వాటిని పట్టించుకొని పరిస్థితి. ఇలా 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 ఉన్న హైడ్రాని ఎవరు నమ్ముతారు? అంటే పేద ప్రజల ఇళ్లకి నోటీసులు ఇచ్చిన జిహెచ్ఎంసీని నమ్మాలా, హైడ్రాని నమ్మాలా, లేదంటే ప్రభుత్వాన్ని నమ్మాలా, రేవంత్ రెడ్డి సర్కార్ని నమ్మాలా, ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. అర్బన్ అండ్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్ట్రీ లేదు, ఆ మినిస్ట్రీ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. హోమ్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఈ శాఖలన్నీ ఆయన చేతుల్లో గుప్పెట్లో పెట్టుకొని విచ్చలవిడిగా ఆ అధికార దుర్వినియోగం జరుగుతుంది అనేది బయట పబ్లిక్లో ఉన్న టాక్. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా దీనిపైన గొంతు విప్పట్లేదు. హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు గొంతు విప్పకపోవడం వెనకాల కూడా ఒక స్ట్రాటజీ ఉంది. రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడు, ఈ తప్పుని ప్రజలే రేవంత్ రెడ్డి పైన దాడి చేసే పరిస్థితి వస్తుంది. ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాతే ప్రతిపక్షాలు మాట్లాడాలనే పరిస్థితుల్లో ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలకు తెలుసు హైడ్రా వల్ల డ్యామేజ్ జరుగుతుందని. సో డ్యామేజ్ జరుగుతుందని తెలిసినా కూడా వాంటెళ్ళి ప్రతిపక్షాలు మాట్లాడకపోవడం, బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు. ఒకవేళ ఎంఏఎం లీడర్ల దగ్గరికి వస్తే అసలు వాళ్ళ ఫాతిమా కాలేజ్ కూలుస్తా అంటేనే వాళ్ళు అడ్డంగా అసలు హైడ్రా ఎవరు, మీరెవరు, అసలు ప్రభుత్వమే మాకు సంబంధం లేదు, మేము సపరేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్న పరిస్థితుల్లో అసదుద్దీన్ ఓవైసీ అవ్వచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ అయితే మాట్లాడుతున్న పరిస్థితి. సో గుళ్ళని కూల్చేస్తున్నారు, బళ్ళని కూల్చేస్తున్నారు, ఒక పక్కన పేదోడి ఇళ్ళని కూల్చేస్తున్నారు. కానీ వాసవి కన్స్ట్రక్షన్ లేదంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి రింగ్ రోడ్ చుట్టూతా. వాళ్ళు చాలా ఆక్రమణలు చేశారు. 2700 చెరువులు, గొలుసు కట్టులు, ఆయకట్లు, లేదంటే చిన్న చిన్న కుంటలు, చిన్న చిన్న చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కబ్జా చేసిన పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద లీడర్ల ఫామ్ హౌస్లు, పెద్ద పెద్ద బిల్డర్ల అపార్ట్మెంట్స్ని మాత్రం టచ్ చేసే పరిస్థితిలో హైడ్రా లేదు. సో ఇదంతా గందరగోళం కాదు, ప్రీ ప్లాన్డ్గా అర్బన్ అండ్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయొచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా రియల్ ఎస్టేట్ పరంగా కుంగదీయచ్చు, లేదంటే సెటిలర్స్ దగ్గర ఎలా తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్ ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళని ఎలా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకోవచ్చు అనే విషయంలోనే ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన కొంతమంది రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియా ఛానల్స్ కూడా కొన్ని వీటిపైన అసత్య ప్రచారాలు చేస్తున్నాయి, వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి, బిల్డర్స్ని కావచ్చు, అక్కడ ఉన్న ప్రజల్ని కావచ్చు. మొన్న కూడా చూసాము సంగారెడ్డిలో ఒక రిపోర్టర్ పేరుతోనూ, ఒక ఆఫీసర్ పేరుతోనూ, హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేశారు, బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నారు. ఇలా హైదరాబాద్ చుట్టూ హైడ్రా పేరుతో చాలామంది బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నారు. రేపొద్దున నీళ్లు కూలగొట్టబోతున్నారు, నీది చెరువులో ఉంది, నువ్వు 30,000 ఇస్తే నేను వదిలేస్తాను, 50,000 ఇస్తేనే నిన్ను ఎగ్జామ్షన్ చేస్తాను, నేను ఆఫీసర్లతో మాట్లాడతానని చెప్పేసి పేదవాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు చాలామంది. ఇదొక సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో హైడ్రా పేరు మీద హైకోర్టు అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దీనిపైన ఒక గైడ్లైన్స్ ఏర్పాటు చేయాలి. ఆ గైడ్లైన్స్ ప్రకారమే హైడ్రా ఫంక్షన్ అవ్వాలి. లేదంటే 99 జీవోని కూడా చట్టబద్ధ చేయాలి. దాన్ని కూడా దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. హైకోర్టు సీరియస్గా తీసుకొని దీని విషయంలో పేదవాళ్ళ జోలికి వెళ్లకుండా, లేదంటే ఒకవేళ వెళ్ళినా వాళ్ళకి వేరే చోట అకామిడేట్ చేసేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. సో హైడ్రా పేరుతో జరుగుతున్న గందరగోళం ప్రస్తుతానికి హైకోర్టు మెట్లెక్కింది కాబట్టి ఇంకో 2 వారాల్లో వాయిదా ఉంది. ఈ 2 వారాల వాయిదా తర్వాత హైకోర్టు మంచి డెసిషన్ తీసుకుంటుంది అనేసి నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. చూద్దాం.